గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు నిన్న చెప్పిన మోడల్లోనే నెక్స్ట్ సమ్ చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సమ్ ఏంటంటే ఇంటిగ్రల్ cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 బై cos x ప్లస్ sin x ప్లస్ 1. ఈ సమ్ ఎలా చేయాలంటే సేమ్ నిన్న చెప్పిన మోడల్ ఇంత ముందు సమ్ మోడల్లోనే న్యూమరేటర్ ఈక్వల్ టు, ఎందుకని న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని sin x లో cos x లో ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలంటే న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ t బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ఇలా చేయాలి. సరే, న్యూమరేటర్ ప్లేస్ లో ఏముందో చూడండి ఒకసారి. cos x, కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే చివర కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ c రాసుకోవాలి. ఇంతకు ముందు చెప్పిన రెండు సమ్స్ లోని కూడా చివరిలో కాన్స్టెంట్స్ లేవు కాబట్టి మనం అక్కడ ప్లస్ సి రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చివరిలో కాన్స్టెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు సమ్ లో అంతవరకే ఉంటాయి. ఇప్పుడు ఈ మోడల్లో చివరిలో కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలని ఎక్స్ట్రాగా ప్లస్ సి రాసుకోవాలి. ఓకే, న్యూమరేటర్ అంటే cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 is equal to capital A into d by dx of డినామినేటర్ ఏముందంటే ఇదిగో ఇది ఎంత cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ నెక్స్ట్ b ఇంటూ మళ్ళీ సేమ్ డినామినేటర్ రాయాలి అంటే ఇదే టర్మ్ రాయాలి. ఎంత అంటే cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ చివరిలో కాన్స్టెంట్ c రాయాలి. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ చేయాలి. ఎలాగా చూడండి. డెరివేటివ్ ఆఫ్ cos x ఎంత అంటే మైనస్ sin x, డెరివేటివ్ ఆఫ్ sin x ఎంత అంటే cos x. కాన్స్టెంట్ టర్మ్ డెరివేటివ్ ఎంత అంటే 0. రిమైనింగ్ టర్మ్స్ అన్ని అలాగే ఉంటాయి ఎందుకంటే అక్కడ డెరివేటివ్ లేదు కాబట్టి. సో దట్ ఇంప్లైస్ cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 is equal to a ఇంటూ cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x, sin x యొక్క డెరివేటివ్ cos x. కాన్స్టెంట్ టర్మ్ ఏదైనా సరే డెరివేటివ్ 0, సో డెరివేటివ్ 0 కాబట్టి రాయట్లేదు. ప్లస్ ఇవి ఇలాగే ఉంటాయి. క్యాపిటల్ B ఇంటూ cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ c ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూడండి ఒకసారి. కంపేరింగ్ ఏదో తీసుకోండి మీ ఇష్టం. cos x కంపేరింగ్ cos x కోఎఫిషియంట్, కంపేరింగ్ cos x కోఎఫిషియంట్. చూడండి, cos x కి ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు లెక్క. సో ఇంప్లైస్ 1 is equal to, ఇంకెక్కడ cos x లేదు. ఇక్కడ చూడండి cos x 1 into a, ఎందుకంటే a తో రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తాను అంటే a cos x అవుతుంది. cos x కోఎఫిషియంట్ ఏమవుతుందంటే a. నెక్స్ట్ ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఏంటంటే b, ఎందుకంటే b cos x, b sin x, b అని రాస్తాం. సో ఈ b మూడు టర్మ్స్ కి వస్తుంది కాబట్టి cos x కోఎఫిషియంట్ ఏంటంటే ఇక్కడ b ప్లస్ b. ఇది ఒక ఈక్వేషన్ లోపల రాసుకుంటే a ప్లస్ b మైనస్ 1 is equal to 0. నెక్స్ట్ కంపేరింగ్ sin x కోఎఫిషియంట్స్. ఓకే, sin x కోఎఫిషియంట్ ఈ పక్కన ఎంత ఉందంటే 3. sin x కోఎఫిషియంట్ ఏముందంటే 3 is equal to, ఓకే, sin x కోఎఫిషియంట్ చూడండి మైనస్ 1 ఇంటూ a అంటే మైనస్ a, a తో రెండు మల్టిప్లై చేయాలి కదా కాబట్టి ఎంత అంటే మైనస్ a. ఇక్కడ sin x కోఎఫిషియంట్ ఏంటంటే 1 ఇంటూ b ప్లస్ b. ఓకే, అన్ని ఓ పక్క తెచ్చేయాలి కాబట్టి వీటిని తీసుకొస్తున్నా. a మైనస్ b ప్లస్ 3 is equal to 0 ఈక్వేషన్ 3. నెక్స్ట్ కంపేరింగ్ ఇది ఒక ఎక్స్ట్రా వస్తుంది ఇంతకు ముందు మోడల్కి దీనికి. ఇంతకు ముందు మోడల్లో కాన్స్టెంట్ c లేదు. ఎందుకు లేదు? క్వశ్చన్ లో చివరిలో కాన్స్టెంట్ టర్మ్స్ లేవు కాబట్టి ఇక్కడ c రాయలేదు. కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు c రాసుకోవాలి. c ఉన్నప్పుడు కంపేరింగ్ కాన్స్టెంట్స్ అంటే x లేనటువంటి టర్మ్ ఏముంది ఇక్కడ 7 is equal to, ఇక్కడ కాన్స్టెంట్ లేదు ఇక్కడ 1 ఉంది. 1 ఇంటూ b, b ప్లస్ c. ఇది ఇలా ఉంచండి ఈక్వేషన్ 4. ఓకే, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. a వాల్యూ b వాల్యూ వస్తాయి. b వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ లో పెడతాను, దాని ద్వారా c వాల్యూ వస్తుంది. అంటే మనకి a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ ఈ మూడు వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక మళ్ళీ ఈక్వేషన్ 1 లో సబ్ చేస్తాను. సరే చూడండి ఒకసారి. సాల్వ్ 2 and 3 a b 1
ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి కదా 1 -1 1 1 కోఎఫిషియెంట్స్ మాత్రం రాసుకోవాలి -1 3 1 -1 AD minus BC ఫార్ములా తెలుసు కదమ్మా ABCD అంటే AD minus BC A by 1 into 3 3 minus -1 into -1 plus 1 plus into minus so 1 B by -1 into 1 -1 minus 3 ones are 3 1 by -1 -1 so A by 2 is equal to B by -4 is equal to 1 by -2 అంటే implies ఏమొచ్చింది A is equal to 2 by -2 అంటే A is equal to -1 వచ్చింది ఓకే నెక్స్ట్ B is equal to -4 by -2 అంటే B is equal to ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో B is equal to 2 ఓకే A వాల్యూ వచ్చింది B వాల్యూ వచ్చింది ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం B వాల్యూ తీసుకెళ్ళి సో 7 is equal to B plus C 7 is equal to B వాల్యూ ఎంత వచ్చింది 2 plus C 7 minus 2 is equal to C so C వాల్యూ 5 సో మనకు కావాల్సిన A వాల్యూ B వాల్యూ C వాల్యూ వచ్చింది ఈ A B C ఈ మూడు వాల్యూస్ ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో తీసుకెళ్ళాలి అప్పుడు A వాల్యూ B వాల్యూ C వాల్యూ సబ్ చేస్తే మనకి ఈక్వేషన్ 1 వస్తుంది న్యూమరేటర్ లో సబ్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడడం ఒకసారి A వాల్యూ -1 B వాల్యూ 2 C వాల్యూ 5 ఈక్వేషన్ 1 లో పెట్టి ఇప్పుడు క్వశ్చన్ నౌ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 y డినామినేటర్ ఏమి ఇచ్చాడంటే cos x ప్లస్ sin x ప్లస్ 1 into dx that is equal to integral చూడమ్మా cos x plus 3 sin x plus 7 అంటే ఇదిగో పైన ఉంది ఇదంతా తీసుకెళ్ళి రాయొచ్చు సో దాని ప్లేస్ లో ఏం రాస్తున్నా అంటే -1 into sin x plus cos x plus 2 into cos x plus sin x plus 1 plus 5 డినామినేటర్ ఎంత ఉందంటే cos x plus sin x plus 1 into dx ఇక్కడ ఇంతకు ముందు మోడల్ లో రెండు టర్మ్స్ ఇది ఇప్పుడు మూడు టర్మ్స్ ఉన్నాయి సో మూడు సెపరేట్ చేయాలి దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతంటే -1 కాన్స్టెంట్ ముందు తీసుకొచ్చే ఇంటిగ్రల్ ఇంకేముంది పైన న్యూమరేటర్ లో sin x ప్లస్ cos x డినామినేటర్ లో cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ dx నెక్స్ట్ ఇక్కడ ఉన్న టర్మ్ ఏంటి +2 ఇంటిగ్రల్ మళ్ళీ ఏముంది cos x ప్లస్ sin x ప్లస్ 1 cos x ప్లస్ sin x ప్లస్ 1 బై డినామినేటర్ లో ఏముంది cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ dx చివరగా +5 ఇంటూ ఏమి లేదంటే పైన 1 ఉన్నట్టు 1 బై డినామినేటర్ లో ఉన్న టర్మ్ ఏంటి cos x ప్లస్ sin x ప్లస్ 1 cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ dx అంతకుముందు చెప్పాను ఇదేం ఫార్మ్ ఇంటిగ్రల్ f'(x) బై f(x) ఫార్ములా log మాడ్యులస్ ఆఫ్ f(x) ప్లస్ c కాబట్టి ఇప్పుడు ఇది ఎలా మారిందంటే ఇంటిగ్రల్ f'(x) అంటే ఇదంతా f'(x) f(x) cos x డెరివేటివ్ -sin x sin x డెరివేటివ్ cos x 1 కి 0 కాబట్టి డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఏం రాస్తామంటే log మాడ్యులస్ ఆఫ్ f(x) అంటే డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ ఎంతంటే cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఈ రెండు క్యాన్సిల్ ఇంటిగ్రల్ dx అంటే x సో x ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ dx ఈక్వేషన్ 2 సో దీని వాల్యూ వచ్చింది దీని వాల్యూ వచ్చింది ఇంతకు ముందు మోడల్ ఇంతతో సమ్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఇది వచ్చింది థర్డ్ సమ్ చెప్పాను ఇంతకు ముందు సమ్ చెప్పాను ఈ సమ్ ముందు సమ్ లో ఏం చెప్పానంటే ఇలా ఉంటే అలా చేయాలి
సో అది తీసుకున్నా. కన్సిడర్ ఎంత అంటే 1 by cos x ప్లస్ sin x ప్లస్ 1 into dx. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పానంటే పుట్ t is equal to tan x by 2. దీని ముందు క్లాస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. dx equal to 2 dt by 1 plus t square. నెక్స్ట్ sin x equal to 2t by 1 plus t square. cos x equal to 1 minus t square by 1 plus t square. ఈ 4 ఫార్ములాస్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూషన్ చూడండి. dx అంటే ఎంతనా 2 dt by 1 plus t square by cos x అంటే 1 minus t square by 1 plus t square plus sin x అంటే 2t by 1 plus t square plus 1. ఓకే, ఇప్పుడు LCM కడుతున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into ఇంటిగ్రల్ చూడమ్మా dt by 1 plus t square by LCM ఎంత 1 plus t square. ఓకే, 1 minus t square plus 2t. ఎందుకంటే డినామినేటర్ లో 1 plus t square ఉంది కాబట్టి పైన టర్మ్స్ అలాగే రాయాలి. సో క్రాస్ మల్టిప్లై చేయి. ఎంతంటే ప్లస్ 1 plus t square. ఈ LCM ఈ రెండు క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into ఇంటిగ్రల్ dt by ఇక్కడ కొద్దిలోకి చూడండి ప్లస్ t square మైనస్ t square క్యాన్సిల్. 2t ప్లస్ 1 plus 1 ఎంత 2. 2 into ఇంటిగ్రల్ dt by 2 కామన్ తీస్తున్నాం. t plus 1 2 క్యాన్సిల్. సో ఫైనల్ గా ఏమొచ్చింది మనకి ఇంటిగ్రల్ dt by t plus 1. ఇంతకు ముందు చెప్పాను f dash x by f of x ఉంటే log modulus of f of x అని చెప్పాను. ఇదిగో t plus 1 f of x అనుకుంటే దాని డెరివేటివ్ పైన. సో ఫార్ములా ప్రకారం log modulus of f of x అంటే t plus 1 plus c. కానీ t వాల్యూ ఎంత మనకి స్టార్టింగ్ లో తీసుకున్నాం tan x by 2. సో log modulus of tan x by 2 plus 1 plus c. సో ఫైనల్ గా అంటే ఈ చివరి వాల్యూ ఎంత వచ్చిందంటే log modulus of tan x by 2 plus 1 plus c. ఇది తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 2 లో సబ్ చేయాలి లాస్ట్ గా. అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే ఈ క్వశ్చన్ నోట్ చేసి is equal to log modulus of cos x plus sin x plus 1 plus 2x plus 5 into ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే log modulus of tan x by 2 plus 1 plus c. మనకు వచ్చిన ఈ వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో పెడుతున్నాను. ఈక్వేషన్ 2 implies ఈక్వేషన్ 2 స్టార్టింగ్ ఇదే కదా ఇంటిగ్రల్ cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1. cos x plus sin x plus 1 into dx is equal to ఏమొచ్చింది మనకి ఇదే కదా log modulus of cos x plus sin x plus 1 plus 2x plus 5 into ఇంటిగ్రల్ 1 by cos x plus sin x plus 1 వాల్యూ ఎంత వచ్చిందంటే ఫైనల్ గా ఇవి ఇక్కడ వచ్చింది log modulus of tan x by 2 plus 1 ఎంతంటే log modulus of tan x by 2 plus 1 plus c. దీంతో మనకి సమ్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ సమ్ ఏంటంటే ఇంటిగ్రల్ 2 sin x plus 3 cos x plus 4 by 3 sin x plus 4 cos x plus 5. సేమ్ numerator equal to capital A into d by dx of denominator ఎంతంటే 3 sin x plus 4 cos x plus 5 plus నెక్స్ట్ ఏంటి క్యాపిటల్ B into denominator. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్, అక్కడ ఓన్లీ డినామినేటర్. ఎంత ఉంది డినామినేటర్ 3 sin x plus 4 cos x plus 5 plus c. ఇక్కడ చివర కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ c రాస్తాను ఇక్కడ. ఓకే సారీ, ఒకసారి న్యూమరేటర్ అంటే ఏంటో కూడా రాసేయండి ఇక్కడ, మీకు అర్థమైంది కాబట్టి. ఎంతమా 2 sin x plus
3 cos x plus 4. Okay, that implies 2 sin x plus 3 cos x plus 4 equal to a into, ఇప్పుడు ఈ ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి. sin x డెరివేటివ్ cos x, ఈ 3 ఇలాగే ఉంటుంది, 3 into sin x డెరివేటివ్ cos x. cos x డెరివేటివ్ minus sin x, so minus 4 sin x. కాన్స్టెంట్ డెరివేటివ్ 0, సో రాయట్లేదు. ప్లస్ b ఇంటూ సేమ్ ఈ టర్మ్ ఎలాగే ఉంటుంది డినామినేటర్ ఎంతంటే 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ c ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఎలా చేస్తామో చూడండి ఒకసారి. ఆ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వచ్చాక మళ్ళీ ఈక్వేషన్ 1 లో తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయాలి. సరే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ sin x ఉంది కాబట్టి కంపేరింగ్ sin x కోఎఫిషియంట్, మనం ఏదైనా ఫస్ట్ కంపేర్ చేసుకోవచ్చు. sin x కోఎఫిషియంట్, సో sin x కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, అంటే sin x ని మల్టిప్లై చేసే వాల్యూ. ఇక్కడ sin x చూడండి -4a, -4a. అలాగే sin x ఇక్కడ 3b ప్లస్ 3b. సో అన్ని ఓ పక్క చేసుకుందాం. అంటే ఏ కి మాక్సిమం ప్లస్ ఉండే విధంగా చూసుకున్నాం. -4 ఇటు వస్తే +4a -3b, ఇక్కడ ఆల్రెడీ +2 is equal to 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ కంపేరింగ్ sin x అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏముంది cos x కోఎఫిషియంట్స్. cos x కోఎఫిషియంట్స్, ఓకే. cos x కోఎఫిషియంట్ ఎంత ఉందో చూడండి. 3 is equal to cos x కి ఎంత ఉంది ఇక్కడ 3a, cos x కి ఎంత ఉంది 4b. ఓకే, 3 ని తీసుకెళ్ళిపోండి. 3a ప్లస్ 4b -3 is equal to 0. ఈక్వేషన్ 3. ఫైనల్ గా ఇక్కడ ఈ మోడల్ ఏమొస్తుందంటే కంపేరింగ్ కాన్స్టెంట్స్, అంటే స్థిర పదాలు. కంపేరింగ్ కాన్స్టెంట్స్, ఓకే. ఎంత ఉందంటే కాన్స్టెంట్ 4 is equal to, ఇక్కడ ఈ టర్మ్ లో కాన్స్టెంట్ అనేది లేదు, ఇక్కడ 5 ఉంది, 5b ప్లస్ c ఈక్వేషన్ 4. ఓకే, ఇంతవరకు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా ఏ వాల్యూ బి వాల్యూ వస్తాయి. బి వాల్యూని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో పెట్టడం ద్వారా సి వాల్యూ వస్తుంది. చూద్దాం ఒకసారి. సాల్వ్ ఈక్వేషన్ 2 and 3 తెలుసు కదా. a b 1 -3 2 4 -3. ఈ ఈక్వేషన్ లో 4 -3 3 4. ఓకే, ఏ బి సిడి అనుకుంటే ఏడి మైనస్ బిసి. ఓకేనమ్మా. అప్పుడు ఏ బై -3 ఇంటూ -3 9 మైనస్ ఏడి మైనస్ బిసి అని కదా, 4 2 జా 8. బి బై 2 ఇంటూ 3 6 మైనస్ 4 ఇంటూ -3 -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. 1 బై 4 4 జా 16 మైనస్ 3 3 జా 9 -9 అంటే +9. అంటే దట్ ఎంప్లాయిస్ ఎంత వచ్చిందంటే a బై 1 is equal to b by 12 plus 6 18 1 by 25. ఓకే, ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే a is equal to, that implies a is equal to 1 by 25. ఓకే, ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే 18 into 1 18, అంటే b is equal to 18 by 25. సో ఏ వాల్యూ వచ్చింది మనకి, b వాల్యూ వచ్చింది. ఇంకా చివరిగా c వాల్యూ కావాలి. ఈ b వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 4 implies 4 is equal to 5 into b ప్లేస్ లో 18 by 25 ప్లస్ c. 5 టేబుల్ ఇందులో 5 టైమ్స్ పోతుంది. ఈ ప్లస్ ఇటు పక్క వస్తే మైనస్ అవుతుంది. సో 4 minus 18 by 5 is equal to c. LCM ఎంత అంటే 5 4 is 20 minus 18 is equal to c. సో ఫైనల్ గా c వాల్యూ 2 by 5. సో మన దగ్గర ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఈ a b c వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు వచ్చిన ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఇలా వచ్చింది మనకి.
ఈక్వేషన్ 1 into 2 sin x plus 3 cos x plus 4 equal to a into అని ఉంది. మనకి ఏ వాల్యూ 1/25 వచ్చింది. సో ఇది రాశాను. ప్లస్ b into అని ఉంది. b ప్లస్ లో 18/25 రాశాను. ప్లస్ c వాల్యూ 2/5. ఓకే, ఒకసారి మనం క్వశ్చన్ నోట్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ 2 sin x plus 3 cos x plus 4 by ఎంతంటే 3 sin x plus 4 cos x plus 5 into dx. ఇది మన క్వశ్చన్. సో న్యూమరేటర్ ప్లేస్ లో అంటే 2 sin x plus 3 cos x plus 4 అంటే పైన ఉంచండి. దీని ప్లేస్ లో ఈ టోటల్ వాల్యూ తీసుకెళ్లి పెడతాం. అప్పుడు ఏమొస్తుందంటే 1/25 into 3 cos x minus 4 sin x plus ఎంత ఉందంటే 18/25 into 3 sin x plus 4 cos x plus 5 plus 2/5 ఈ వాల్యూ తీసుకెళ్లి అక్కడ పెట్టారు. ఈ టోటల్ ఈ ప్లేస్ లో బై డినామినేటర్ ఆడి ఏమన్నా మనకి 3 sin x plus 4 cos x plus 5 3 sin x plus 4 cos x plus 5 into dx. ఓకే, ఇప్పుడు సెపరేట్ చేస్తాను. దట్ ఈస్ ఈక్వల్ టు 1/25 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ముందు తీసుకొస్తున్నా. 1/25 into ఇంటిగ్రల్ ఎవరికి లేవుంది ఇక్కడ 3 cos x minus 4 sin x by డినామినేటర్ లో 3 sin x plus 4 cos x plus 5 into dx. నెక్స్ట్ ఏముంది ప్లస్ 18/25 ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ 3 sin x plus 4 cos x plus 5 by 3 sin x plus 4 cos x plus 5 into dx. చివరిగా ప్లస్ 2/5 ఇంటిగ్రల్ ఇంకేం లేదు 1 by డినామినేటర్ 3 sin x plus 4 cos x plus 5 into dx. చూడండి ఈ రెండు క్యాన్సిల్. ఇంకా ప్రతిసారి ఫార్ములా రాయట్లేదు. ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x. ఈ డినామినేటర్ లో అంతా f ఆఫ్ x అనుకుంటే దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది. కాదు అబ్జర్వ్ చేయండి. 3 into sin x డెరివేటివ్ cos x డెరివేటివ్ మైనస్ sin x. కాన్స్టెంట్ కి 0. సో f ఆఫ్ x డెరివేటివ్ f డాష్ ఆఫ్ x పైన ఉన్నప్పుడు ఫార్ములా log మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x. సో log మాడ్యులస్ ఆఫ్ 3 sin x plus 4 cos x plus 5 plus 18/25 into ఇంటిగ్రల్ dx మిగిలింది. ఇంటిగ్రల్ dx వాల్యూ x plus 2/5 into ఇంటిగ్రల్ 1/3 sin x plus 4 cos x plus 5 into dx. ఇది ఈక్వేషన్ 5 అనుకున్నాం. 2 3 4 అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని తీసుకున్నాం. ఇది తీసుకుని కన్సిడర్ చేసుకుని సేమ్ ఇంతకు ముందు చెప్పిన మోడల్ t ఈక్వల్ tan x/2 ఎందుకు తీసుకోవాలంటే డినామినేటర్ లో ఓన్లీ dx మాత్రమే ఉంది. సో న్యూమరేటర్ లో dx మాత్రమే ఉంది. డినామినేటర్ లో sin x cos x ఉంటే అలా తీసుకోవాలని చెప్పారు. ఓకే, కన్సిడర్ ఎంతది ఇంటిగ్రల్ 1/3 sin x plus 4 cos x plus 5 into dx. ఎలా చేయాలి? ఇంతకు ముందు చెప్పిన మోడల్ పుట్ t ఈక్వల్ టు tan x/2 dx ఈక్వల్ టు 2 dt by 1 plus t square sin x ఈక్వల్ టు 2t by 1 plus t square cos x ఈక్వల్ టు 1 minus t square by 1 plus t square. ఈ 4 ఫార్ములాలు చదువుకోవాలి. ఓన్లీ ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే న్యూమరేటర్ లో dx మాత్రమే ఉండి డినామినేటర్ లో sin x cos x లో ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి. సరే, ఇవన్నీ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, ఇంటిగ్రల్ dx అంటే 2 dt by 1 plus t square by 3 into sin x అంటే 2t by 1 plus t square plus 4 into cos x అంటే 1 minus t square by 1 plus t square plus 5. That is equal to integral 2 dt by
1 ప్లస్ టీ స్క్వేర్ బై ఎల్సిఎం ఎంత అంటే 1 ప్లస్ టీ స్క్వేర్. ఓకే 3 2s 60 ప్లస్ ఇక్కడ కూడా 1 ప్లస్ టీ స్క్వేర్ ఉంది 4 తో మల్టిప్లై చేయడమే. 4 మైనస్ 4 టీ స్క్వేర్. ఈ 5 తో క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 1s 5 ప్లస్ 5 టీ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 5 టీ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ dt బై 5 టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్ ఎంతంటే టీ స్క్వేర్. నెక్స్ట్ చూడండి 60 ఉంది ప్లస్ 60 ప్లస్ ఇంకా 5 ప్లస్ 4 9. దీన్ని ఎలా రాస్తున్నారంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ dt బై సరిగ్గా అబ్జర్వ్ చేయండి t ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎందుకని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ అంటే t స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 2ab 2 3s are 60. అంటే దీన్ని ఎలా రాస్తున్నాను నేను ఇంటిగ్రల్ 1 బై t ప్లస్ 3 హోల్ స్క్వేర్ dt గా రాసుకున్నాను. మనకి ఏం ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1 బై x స్క్వేర్ ఇంటూ dx అంటే ఫార్ములా మైనస్ 1 బై x. సో x ప్లేస్ లో మన దగ్గర t ప్లస్ 3 ఉంది. x డెరివేటివ్ dx, t యొక్క డెరివేటివ్ dt, 3 కాన్స్టెంట్. సో x ప్లేస్ లో t ప్లస్ 3 ఉంది. ఆన్సర్ మైనస్ 1 బై x. x అంటే t ప్లస్ 3 అంటే మైనస్ 1 బై t అంటే tan x బై 2 ప్లస్ 3. ఓకే ఈ వాల్యూ తీసుకెళ్లి ఫైనల్ గా ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఇంటిగ్రల్ క్వశ్చన్ ఏమో రాస్తున్నాను 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ ఏముంది 1 బై 25 లాగ్ ఎంతంటే మాడ్యులస్ ఆఫ్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 నెక్స్ట్ ప్లస్ 18 బై 25 ఇంటూ x నెక్స్ట్ ప్లస్ 2 బై 5 ఇంటూ మైనస్ 1 బై tan x బై 2 ప్లస్ 3 ప్లస్ c. సో దాంతో మనకి సమ్ అయిపోయింది. జాగ్రత్తగా చూడండి